కాంగ్రెస్ బీజేపీ కదా, ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి కదా. ఇండియా కూటమికి నాయకత్వం ఇచ్చేది ఎవరు? రాహుల్ గాంధీ అనుకుందాం. రాహుల్ గాంధీ మనకు వర్గీకరణకు అనుకూలంగా లేడు కదా. ఎన్డీఏ కూటమికి నాయకత్వం ఇచ్చేది ఎవరు? నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు వర్గీకరణకు అనుకూలంగా మనకు ముందుకు వస్తున్నాడు కదా. మరి మన బిడ్డల భవిష్యత్తు కోసం ఎవరు సపోర్ట్ చేయాలి? నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయాలి. నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలంటే ఏం చేయాలా? ఇక్కడ రఘునందన్ రావన్నా పెద్ద మెజార్టీతో ఇక్కడ గెలవాలి. గౌరవ నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అవుతుంది, మన వర్గీకరణ అయిపోతుంది అనుకుందాం. ఆయన మూడోసారి ప్రధానమంత్రి కావాలంటే ఏం కావాలా? సీట్లే కావాలి. సీట్లు వాళ్ళు ఏం చేయాలా? ఇక్కడ మెదకులు గెలవాలి. మెదకులో గెలవాలంటే ఏం చేయాలి? మాదిగ బిడ్డలందరూ నో కాంగ్రెస్ అని కాంగ్రెస్ నాడివ్వకండి, నో బీఆర్ఎస్ అని నాడివ్వకండి, బీజేపీ కమలం గుర్తుకు రఘునందన్కి అందరూ ఓట్లేయండి, ఓట్లేయించండి. ఇది నేను చెప్పాల్సింది. నేను వచ్చేది నా కోసం కాదు, మీకోసం, మీ బిడ్డల భవిష్యత్తు మీద. ఇప్పుడు వైసీపీ కన్ను వచ్చింది అంటే 2004-2024 మధ్యలో ఈ 10 ఏళ్లలో ఆర్కిస్ట్రాల ఒంటి మీద ఎన్ని కండువలు మారినాయి? 3 కండువలు మారినాయి. కానీ 30 ఏళ్ళుగా మీ బిడ్డ, మీ అన్న మీద ఒంటి కండువలు మాత్రం మారలేదు. అర్థం చేసుకోండి. మారే లక్ష్యం ఉంటే ఏమున్నది? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ప్రచారం చేసే పరిస్థితి నాకు వచ్చేది కాదు. ఏది రఘునందన్ రావు గెలుపు కోసం వచ్చేది కాదు. ఎందుకు వచ్చేది? నేను కూడా అభ్యర్థినే కదా ఈసారి. ఎక్కడా వరంగల్లో నేను కూడా అభ్యర్థినే కదా. గౌరవ నరేంద్ర మోడీ గారు వేదిక మీదకి వచ్చిపోయిన తర్వాత, ఏది మన వేదిక మీదకి వచ్చిపోయినాక పేపర్లు, టీవీలను ఏం పోషించినాయి? మొదటి పేజీలో ఏం వార్తలు రాసినాయి? గౌరవ నరేంద్ర మోడీ గారికి కృష్ణమాదిగ దగ్గర అయిపోయింది కాబట్టి వరంగల్ ఎస్సీ పార్లమెంట్ సీటు కృష్ణమాదిగ గారికి బీజేపీ ఖాయం చేసిందని చెప్పి పత్రికలు, ఎలక్ట్రానిక్ ప్రచారం చేసింది కదా. అందులో సత్యం కూడా ఉన్నది కదా. మరి నేను తీసుకుంటే అది సీటు నాదే కదా. కానీ ఎందుకు 98లో నేను ఎంపీ టికెట్ తీసుకోలే, వద్దన్నా, మనోళ్ళకి ఇప్పించా. 99లో రాష్ట్రం ఎందుకు వద్దన్నా, మనోళ్ళకి ఇప్పించా. 2007లో ఎమ్మెల్సీ ఎందుకు వద్దన్నా, మనోళ్ళకి ఎందుకు ఇప్పించా. 2009లో వరంగల్ సీట్ ఎందుకు వద్దన్నా, ఆయనకి ఎందుకు ఇప్పించా. లేదా 2013లో జగన్మోహన్ గారి రాష్ట్రం ఎందుకు వద్దన్నా. లేదా ఇప్పుడు కూడా బీజేపీ ఖాయం చేస్తున్న రోజుల్లో కూడా ఎందుకు వద్దనంటే లక్ష్యం గొప్పది. నేను 10 తీసుకుంటే ఏమవుతుంది? ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో నాకు 10 ఉంటుంది. 10 ఉన్నప్పుడు నా చుట్టూ నా కుటుంబం బాగుపడుతుంది, లేదా నా చుట్టూ ఉన్న 10 మంది బాగుపడతారు, లేదా 100 మంది బాగుపడతారు. కానీ ఏనాడికైనా ఎస్సీ వర్గీకరణ సాధిస్తే 100 తరాలు బాగుపడతాయి కదా మానవులు. ఈ తరం మొదలుకొని రాబోయే తరాలు బాగుపడతాయి కదా. అవును, రాబోయే 100 తరాల భవిష్యత్తును కాపాడుకోవడానికి ఒక్కరు జీవితాంతం జాతి కోసం త్యాగం చేయడానికి సిద్ధపడితే పోయేదేంది? జాతి కోసం పూర్తిగా కష్టపడితే పోయేదేంది? లక్ష్యమే ఇప్పటి వరకు ఉద్యోగం నడుతుంది అనేసి మీరు మర్చిపోతారు సరైనప్పుడు. అందువల్ల నేను మీ అన్నను, మీ బిడ్డను, మీ సోదరుని, అక్కలారా, చెల్లెలారా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, తమ్ములారా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి సమయం 48 గంటలే ఉన్నది. సమయం 48 గంటలే ఉన్నది అనుకుందాం. ఈ 48 గంటల్లో మాత్రం మీరు ప్రచారం చేయడానికి మీరు గ్రాసుడికి వెళ్ళి 80% కాంగ్రెస్ ఎందుకు వేయకూడదో మేము చెప్పాము కనుక, బీఆర్ఎస్కి ఎందుకు వేయకూడదో చెప్పాము కనుక, బీజేపీకి ఎందుకైనా చెప్పాము కనుక మీరు ఇళ్ళకి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి చైతన్యం చేసే కాడ చైతన్యం చేయండి. అవగాహన కల్పించకుండా అవగాహన కల్పించండి. ఏం అర్థం కాని వాళ్ళ దగ్గర కాళ్ళు వేలు పట్టాను సరే బీజేపీ కొట్టేయించండి. మన వాళ్ళ దగ్గర కాళ్ళు ఎవరి కాళ్ళు పడతాం? దొరల కాళ్ళు పట్టాల్సిన కర్మ లేదు, పట్టేళ్ళ కాళ్ళు పట్టాల్సిన కర్మ లేదు, వాళ్ళు చుట్టూ తిరగాల్సిన కర్మ లేదు. కానీ అమాయకులైన మన వాళ్ళను లోపరుచుకోవడానికి డబ్బులు, మందు బెదరుతారు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరే ఒక్క ఓటు కాంగ్రెస్కి వేసినా, ఒక్క ఓటు బీఆర్ఎస్కి వేసినా కూడా మన బిడ్డల బతుకులు ఆగమవుతాయి. కానీ బీజేపీకి అయితేనే మన బిడ్డల బతుకులు బాగుపడతాయని చెప్పి మన వాళ్ళందరూ కలిసి బీజేపీకి ఓట్లు వేయాల్సిన అవసరం ఉన్నదని మనకు చెప్పండి. అదే సమయంలో రఘునందన్ రావు అన్న గెలుపు మన గెలుపుగా భావించుకోండి. ఎందుకంటే నిలబడ్డ అభ్యర్థులకు మనం ప్రచారం చేస్తున్నాం. కానీ ప్రచారం చేస్తున్న 2, 3, 4 రఘునందన్ రావు అంటే మన ఉద్యమానికి పెద్ద దిక్కుగా ఉంటాడని కూడా మీరు మర్చిపోతారు సార్. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఆయన పరిచయమైన కానుంచి ఆ పరిచయం ఒక ఉద్యమానికి స్నేహితుడిగా, సోదరుడిగా ఆయన పాత్ర పోషించడానికి దారితీసేది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా, అర్ధరాత్రి ఫోన్ చేసినా, మధ్యాహ్నం ఫోన్ చేసినా, తెల్లగట్ల ఫోన్ చేసినా, ఏంటన్నా ఈ రాత్రి ఎందుకు ఫోన్ చేశావు, ఏనన్నా ఇప్పుడెందుకు ఫోన్ చేసావని అడిగి, ఏదో ఇబ్బంది ఉంటే నా దగ్గర ఫోన్ చేసావన్నా, ఇగో నీకేం సాయం కావాలని చెప్పి ఏదో రూపంగా, అది కరపత్రాలకో, పోస్టర్లకో, చార్జ్ లేదా విమాన టికెట్, ఢిల్లీకి వెళ్తే విమాన టికెట్, ఏదో రూపంగా 2 దశాబ్దాలుగా చేదోడు వాదుగా ఉన్న తమ్ముడు, సోదరుడు అంటే రఘునందన్ రావు అనేసి కూడా మీరు మర్చిపోతారు. సుప్రీంకోర్టులో మన కేసు విచారణ జరిగే సమయానికి, సుప్రీంకోర్టులో మన కేసు విచారణ జరిగే సమయానికి సుప్రీంకోర్టులో కూడా ఒక లాయర్గా వచ్చి మన తరఫున వాదించే ప్రయత్నం చేసిందని కూడా మీరు మర్చిపోతారు సార్.